నమస్తే అండి, అందరికీ నమస్తే. మనము స్వాధ్యాయంలో భాగంగా శ్వాస మహావిద్యానం బుక్ చదువుకుంటున్నాం. ఇందులో 2 అయ్యాయి. ఈరోజు 3వ బుక్ అనమాట. 3వ బుక్ని స్టార్ట్ చేసుకుంటాం. పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. వింటున్న అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. 3వ బుక్ ఏంటంటే, తక్షణం మానవ అయస్కాంతాన్ని తయారు చేసుకోండి. తక్షణం అంటే వెంటనే, ఇప్పుడే, ఈ క్షణం నుంచి మానవ అయస్కాంతం ఎంత గట్టిగా ఉంటుందో తెలుసు కదా. అలాగే మనం కూడా అంత అయస్కాంతంగా మారాలి. అందుకని మనం అయస్కాంతాల్లో తయారవ్వాలి, అంత గట్టిగా తయారవ్వాలి అని. అయస్కాంతం ఏంటి? దేనైనా ఆకర్షిస్తుంది, ఇనుముని ఆకర్షిస్తుంది కదా. అలాగా మనం ఎంత కఠినంగా ఉన్న మనుషులైనా ఆకర్షించగలము. ఆ రకంగా మనం తయారవ్వాలి అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఈరోజు ఇందులోని 3వ బుక్లోని ముందు మాట ఏం చెప్తున్నారంటే, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మార్పు అన్నది దాని సహజ లక్షణం. అంతే కదా, కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. అందుకనే మన ఈ కాలం అంతా కూడా మన భూగ్రహ చరిత్రలో, అంటే పృథ్వీగ్రహ చరిత్రలో, అంటే భూగ్రహ చరిత్రలో అలాంటి కాలం ఇప్పుడే వచ్చిందనమాట. ఇప్పటి వరకు రాలేదు. అందుకని ఈ సమయం చాలా నిర్దిష్టమైంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతదేశం అతి సమీప కాలంలో జగద్గురు పీఠాన్ని అధిష్ఠించబోతోంది. అందుకోసం తగిన దశానిర్దేశం ఆంధ్రప్రదేశ్ ద్వారానే జరగనుంది. అంటే మన ఈ ఆంధ్ర నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. దేనికైనా ఈ ఆధ్యాత్మికత అన్నది ఆంధ్ర నుంచే స్టార్ట్ అవుద్ది. మనం ఎంతో అదృష్టవంతులను గుర్తుంచుకోండి. అందుకే మన పత్రికారు మనకి దశానిర్దేశం చేశారు. ఆయన తోవలోనే మనం వెళ్ళడం. కాకపోతే మనం ధ్యానం దగ్గర ఆగిపోకూడదు, ఇంకా ముందు కూడా వెళ్ళాలన్నమాట. మహాభారత యుద్ధం జరుగుతుంది. దానిలో దైవ లక్షణాలను ఓ వర్గం గెలుస్తుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. శ్రీకృష్ణుడు పుట్టకముందే అది తారీఖులతో సహా నిర్ణయించబడి ఉంది. అదేవిధంగా ఇప్పుడు కూడా అంతే. మొత్తానికి ఏదైనా సరే దైవ నిర్ణయమే, అంతకు మించి ఏమీ లేదు. ఆనాడు ఒకవేళ అర్జునుడే యుద్ధరంగం నుంచి తప్పుకొని ఉంటే అతని స్థానంలో ఓ 5 వ్యక్తుల్ని ప్రకృతిమాత అర్జునుడికి బదులు యుద్ధం చేయించేందుకు తయారీగా ఉంచిందని మహనీయులు చెప్తారు. అలాగే ఈ అక్షర సత్యాలను తెలుసుకున్నప్పటికీ ఓ విధమైన స్పందన చూపించక తటస్థంగా ఉన్నవారు ఋషి ప్రణాళికలు ఆగిపోయేటట్టు చేస్తారేమో అని మనమేం భయపడక్కర్లేదు. ఎవరి అదృష్టం ఎలా ఉందో అలాగే జరుగుతుంది. అలాగే ఎవరి అదృష్టం ఎలా ఉందో ఎవరు చెప్పగలరు. ఋషి ప్రణాళిక మాత్రం మన కోసం ఆగదు. అంటే ప్రతిదీ కూడా ఋషి ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. అంటే దైవం నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఋషులే దైవాలు కదా. దైవాలందరూ కూడా ఋషిత్వం ఉన్నవాళ్ళే అన్నమాట. అందుకని అంతా ఋషి ప్రణాళిక ప్రకారమే జరుగుతుందని చెప్తున్నారు అనమాట. ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఇందిరాగాంధీ గురించి చెప్తున్నారు అనమాట. మనం చేసే సహాయం ఎంత చిన్నదైనా సరే దాని ప్రతిఫలంగా మనం కొండంత పొందగలం. ఇదంతా బుక్లో ముందు మాట చెప్తున్నారు. అందుకని అతిశయోక్తులను చెప్పడం కానీ అబద్ధం ఆడడం కానీ ఋషులకి తెలియదు. ఋషులు అన్న వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అనమాట. వాళ్ళ దగ్గర ఎటువంటి అసత్యం ఉండదు. వాళ్ళు చెప్పిన మాటలు ఖచ్చితంగా అవి తీరుతాయి. ఇందిరాగాంధీ చిన్నప్పుడు అలహాబాద్లో ఉంటూ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతున్న నాయకులకు సాయం చేయాలనే ఉద్దేశంతో రామదండు అని ఓ పిల్లల గుంపును తయారు చేసింది. ఆవిడ చేసిన చాలా పనులు ఆనాటి నాయకులకు బాగా ఉపయోగపడేవి. మేము చిన్నపిల్లం కదా, మేమేం చెయ్యగలము అని ఊరుకోకుండా వాళ్ళకి తోచిన సహాయం, వాళ్ళకి తోచిన పనులు వాళ్ళు చేస్తూ ఉండేవారు. ఎంతో ఉత్సాహంగా త్వరగా ఒక చోట నుంచి మరొక చోటకి సమాచార పత్రాలను అందించేవారు. అంటే చిన్న సాయం కూడా, వడతా సాయం అంటారు కదా, చిన్న సాయం కూడా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఉపయోగపడుతుంది అన్నమాట. చిన్నపిల్లలుగా ఆడుకుంటున్న ఆటలే అనుకొని ఎవరు పట్టించుకునేవారు కాదు. ఎవరికి పెద్దగా అనుమానాలు వచ్చేవి కాదు. వారి తల్లిదండ్రులు వారు చేసే పనులను చక్కగా సమర్థించేవారు. కానీ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటిదంటే, పట్టుబడితే పిల్లలను కూడా చూడకుండా చంపి పారేసేవారు.
అయినా రామదండు అనే పిల్లల మొక్క చెక్కు చెగిరేది కాదు. చాలామంది పిల్లలే కదా అని వదిలేస్తారు కదా, ఇంకా అలాంటిది ఏం లేకుండా ఆ పిల్లలే వాళ్ళందరూ అప్పట్లో సహాయం చేశారనమాట. కానీ ఇప్పుడు అలాంటి ప్రాణత్యాగం చేయాల్సిన అగత్యం ఏమీ లేదు. అలాంటి పరిస్థితులు కూడా లేవు, రావు. కేవలం గురువులకు సహాయం పడేందుకు కొంచెం సమయాన్ని మన శక్తి కొలది మనస్ఫూర్తిగా ఆత్మసాక్షిగా కేటాయిస్తే చాలు. ఇక్కడ ఏంటి, ఎవరంతట వాళ్ళే, ఎవరి శక్తి మేరకు వాళ్ళే, ఎవరి సమయాన్ని వాళ్ళే కేటాయించుకొని వాళ్ళకున్న 24 గంటల మహాకాలుడు అంటే ఆ దైవం మనకిచ్చిన టైంని ఆ 24 గంటలు కొన్ని నిమిషాలైనా మన కోసం, మనకు అంటే మన గురువు కోసం మనం సమర్పించుకోవాలని చెప్తున్నాను అనమాట. మహాసత్యవాక్కులు స్పందించిన వారు వెంటనే తమ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు చేరవేయండి అని చెప్తున్నారు. ఇదంతా ముందు మాట, ఇది మనం చదువుకోవాల్సిన పని లేదు, కాకపోతే చదివేశాను అంతే. ఇక్కడ నుంచి మనకి సబ్జెక్ట్ స్టార్టింగ్. తక్షణం మానవ అయస్కాంతాన్ని తయారు చేసుకోండి. మనం అందరం కూడా మానవ అయస్కాంతాలాగా మారాలి అని చెప్తున్నారు. శ్వాస మహావిజ్ఞాన్ 3వ భాగం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నా గాయత్ర్యాస్యాః పరం మంత్రః నా మాతః పరదైవతం. అంటే ఏంటంటే గాయత్రి మంత్రం కన్నా ఉత్తమమైన మంత్రం అన్నది ఏదీ లేదు, అలాగే తల్లి కన్నా దైవం కూడా వేరే లేదు అని చెప్తున్నారు అనమాట. ఈ గాయత్రి మంత్రం బహు పురాతనమైందంటే చాలా ఓల్డ్, ఇప్పుడుదో సనాతన ధర్మం ముందు నుంచి ఎప్పటి నుంచో ఈ గాయత్రి మంత్రం అన్నది ఉన్నదన్నమాట. డాక్టర్ రఘువీర వంటి చరిత్రకారుల సాక్ష్యాధారాలతో సహా దీన్ని నిరూపించారు. ఈ గాయత్రి మంత్రం చాలా పవర్ఫుల్ అన్నమాట. గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు, అది చాలా పవర్ఫుల్ అని చెప్తున్నాను అనమాట. బౌద్ధ స్తూపాలలో బయటపడ్డ ఫలకాలపై ఈ గాయత్రి మంత్రం చెక్కబడి ఉంది. ఫలకాలు అంటే ప్లేట్స్ ఉంటాయి కదా, అది మన మార్బుల్ ప్లేట్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి ఫలకాలే అంటే రాసిపెట్టి ఉంటాయి కదా, శిలా ఫలకాలు అంటారు. వాటి మీద కూడా గాయత్రి మంత్రం ఉన్నదన్నమాట. మహాత్ములంతా ఒకే కంఠంతో ఏమంటున్నారంటే, సర్వ సంపదలను సర్వసిద్ధులను ప్రసాదించే ఈ గాయత్రి మంత్రాన్ని అనేక మంది జపించి తరించడానికి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి. మంత్రాక్షరాల గురించి చెప్పే శాస్త్రంలో వర్ణించిన అన్ని అస్త్రాలు ఈ మంత్రంలోని అక్షరాలే. అంతే కదా, మంత్రాక్షరాలన్నీ కూడా ఈ గాయత్రి మంత్రం తాలూకా దాంట్లో పుట్టాయంట. గాయత్రి మంత్రం 24 అక్షరాలతో ఉంటుంది అన్నమాట. ఈ గాయత్రి మంత్రం సులభంగా ఫలితాన్ని ఇస్తుంది, ఉపాసించదగింది. ఏదైనా పొరపాటు జరిగినా అపకారం కలిగించింది ఇదొకటే. అంటే మనం ఎలా పలికినా చిన్న చిన్న అక్షర దోషాలు వచ్చినా కూడా ఈ మంత్రం దాని ప్రభావం ఎలా ఉండదు అన్నమాట. క్షుద్రశక్తులను దరిచేరనీయదు, అంటే ఇంటి దగ్గరికి రానివ్వదు అనమాట. దెయ్యాలు భూతాలు అలాంటివి ఏమైనా ఉంటే దగ్గర రాకుండా ఉంటాయి. ఇహానికి పరానికి ముక్తిని ప్రసాదించేటటువంటిది. అంటే ఇహలోక జీవితానికి మన పరలోక జీవితానికి అన్నిటికీ కూడా చాలా మంచిది. మోక్షం వస్తుంది, మన ఇహలోక జీవితం చాలా సంతోషంగా ఉంటుందని. సకల ఆపదల నుండి అధిగమింపజేసి మనకు అన్ని విధాలుగా రక్షణ కవచంగా నిలిచి ఉండే ఈ గాయత్రి మంత్రానికి మించిన మంత్రం ఏమీ లేదు అని చెప్తున్నారు అన్నమాట. ఇంత పెద్ద సృష్టిని సృష్టించుకుని తృప్తి చెందని ఆ బ్రహ్మం మనిషిని సృష్టించుకున్నాడు. పాపం, తనను సృష్టించమని మనిషి ఏమీ అడగలేదు. చూడండి, మానవుడు ఎప్పుడు అడగలేదన్నమాట. కానీ ఎంత మంచి మంత్రాన్ని సృష్టించుకొని కూడా దేవుడు ఇంత పెద్ద సృష్టి ఉంది, ఇందులో మనిషి లేకపోతే ఎలాగానే మనిషిని సృష్టించాడు అనమాట. కాకపోతే ఈ మనిషి తన తెలివితేటలు దేవుని కూడా మింగేయడానికి రెడీ అయిపోయాడు అన్నమాట. ఇప్పుడు అలా సృష్టించిన మనిషి క్రమక్రమంగా ఎదిగి ఇప్పుడు ఏ స్థితికి వచ్చాడంటే, వాడు చచ్చిపోవడానికి ఏ విధానాలు ఉన్నాయో అవన్నీ కనుక్కొని సిద్ధం చేసేసుకున్నాడు. రకరకాల కాలుష్యాలు, ఆటం బాంబులు, మానవ బాంబులు ఇలా అతనంతటా అతనే చంపుకొని, లేకపోతే టెర్రరిజం, నక్సలిజం వంటి వాటి వల్ల కానీ ఖచ్చితంగా పేలిపోబోయే పరిస్థితిలో తనను తాను చంపుకోబోయే స్థితిలో ఉన్నాడు. అంతే కదా,
ఇప్పుడు మనిషిని పుట్టించాడు భగవంతుడు. కాకపోతే ఈ మనిషి ఏం చేస్తాడు, తనకున్న తెలివితేటలు అన్నీ తనే చేసుకుని తన కష్టాన్ని, తన నష్టాన్ని, తన చావుని తనే కోరి తెచ్చుకుంటున్నాడు అన్నమాట. కాలుష్యాల విషయాలకు వస్తే అన్ని రకాలుగా ఈ వాతావరణాన్ని పూర్తిగా పాడు చేసుకున్నాడు. అన్నిటికంటే విపరీతంగా వినాశనం కలిగించేది భావ కాలుష్యం అంటే మన ఆలోచన విధానాల వల్లే అన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు. అతి భయంకర ప్రమాదాలను కలిగించే ఈ కాలుష్యాల నుంచి, ముఖ్యంగా కాలుష్యం నుంచి ఈ మనిషిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మనకు గాయత్రి శక్తిని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే కాలుష్యం పూర్తిగా మారాలంటే మనకు కావాల్సింది ఏదైనా మంత్రం అంటే ఏంటి, మననం త్రాయితే ఇది మంత్రహా కదా, అంటే మననం చేసే వాళ్ళని రక్షిస్తుంది అనేసి. అందుకే గాయత్రి మంత్రానికి అంత శక్తి అనమాట, అంత పవర్ఫుల్ గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల. అలాంటి గాయత్రి మంత్రాన్ని జపిస్తేనే మనిషి ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఆ మార్పు వస్తుంది అప్పుడు ఈ కాలుష్యం అన్నది తగ్గుతుంది అనమాట. ఏదైనా జపమో, ధ్యానమో, స్తోత్రమో, పూజో లేక యజ్ఞమో చేస్తే వీటి వల్ల మనకేదో మానసిక విశ్రాంతి, శరీర శుద్ధి కలుగుతుంది. కానీ వీటి తర్వాత మరో ఉజ్వలమైన అంతస్తు ఉన్నది అని ఎవరికి తెలియదు అనమాట. దాన్ని అందుకోవడం మన లక్ష్యం. ఇప్పుడు ఏంటి, మనం అనుకుంటాం పూజ, స్తోత్రం, జపం, ధ్యానం అనుకుంటాం. ధ్యానం తర్వాత కూడా ఇంకో స్టెప్ ఉంది, అది లయం. దాని దగ్గరికి వెళ్ళాలని ఎవరు అనుకోవట్లేదు అనమాట. గురుదేవులందరూ ఏం చెప్తున్నారు, మనకు ఆ విద్య చెప్తున్నారు, దానికోసం ఎలా ప్రయత్నించాలో అది చెప్తున్నారు. కాకపోతే ఎవరో కూడా దాన్ని ఆచరించట్లేదు. కాబట్టి మనం చక్కని అవగాహనతో దాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేసి మన జీవితాల్లో ఆచరిస్తే అది నెమ్మదిగా వస్తుంది అన్నమాట. ఒకేసారి వచ్చేది నెమ్మదిగా వచ్చి అది అయస్కాంతం మనల్ని ఆకర్షించి దాన్ని మనతో పాటు తీసుకెళ్తుంది. అప్పుడు మన శరీరాలన్నీ కూడా అయస్కాంతంగా మారుతాయి. మనలో ఉన్న బలహీనతలన్నీ, ఎన్నో రోగాలు, బలహీనతలన్నీ పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట. తగ్గిపోయి అసలు మన శరీరంలో కాలుష్యం అన్నది ఉండదు, మన ఆలోచన విధానంలో కాలుష్యం ఉండదు, అంతా మంచిగా ఉంటుంది అని ఋషులు చెప్తున్నారు. అందుకని ఋషుల మాటలు ఎప్పుడు కూడా పొరపాటును కూడా వేరు కాదు, వారి అన్నీ సత్యవాకులే, మీకు అనంత ఐశ్వర్యాలను సంప్రాప్తిస్తాయి. ఇలా మహావిద్య మీ అమరత్వాన్ని కూడా అందజేయగలదు. ఇలాంటి విద్యను మీరు నేర్చుకోవాలి అని చెప్తున్నారనమాట. ఆ శక్తే గాయత్రి యొక్క దేవత సవిత అంటే సూర్యప్రకాశ పుంజము. పుంజం అంటే ఒక కిరణం అన్నమాట. పుంజం అంటే కిరణము, అంటే ఒక సూర్య భగవాన్ నుంచి వచ్చిన ఒక కిరణం లాంటిదన్నమాట గాయత్రి. సాధకులలో గాయత్రి మహాశక్తి అవతరించినప్పుడు ప్రారంభంలో ఆ ప్రకాశం అనేక దివ్య కాంతులతో అనేక దివ్య రూపాలలో గోచరిస్తుంది. పోను మరింత ఊర్ధ్వముఖమై బ్రహ్మానందమో పరమానందమో అనుభవం అవుతుంది. ఇప్పుడైతే మనం గాయత్రి మంత్రాన్ని జపించామో ఆ శక్తి మనలోకి వెళ్తుంది. మనలోకి వెళ్ళి అలా కాంతిగా మారుతుంది. ఇప్పుడు మనం తీసుకుంటున్న గాలి మనము శ్వాస ద్వారా గాలి తీసుకుంటే లోపలికి వెళ్ళిన తర్వాత వాయువు కింద మారుతుంది. వాయువు కింద మారిన తర్వాత ఆనందం కింద మారుతుంది. ఆనందం తర్వాత ప్రేమ కింద మారుతుంది. ప్రేమ తర్వాత కాంతి రూపంలో మారుతుంది. ఆ కాంతే విశ్వకాంతి. ఆ కాంతే ఇక్కడ దైవకాంతి అని చెప్తున్నారు. ఆ కాంతి రావడానికి మనం గాయత్రి మంత్రాన్ని జపించాలి, గాయత్రిని పూజించాలి. అంటే మన హంసని, మన శ్వాసని మనం బాగా ఉపయోగించుకోవాలి అని చెప్తున్నారు అన్నమాట. ఇది ఇప్పుడు అలా చేస్తే మనకు ఆనందం ఏంటవుతుంది, ఆనందం బ్రహ్మానందం అవుతుంది. ఆ బ్రహ్మానందం నుంచి మనం పరమానందం కూడా పొందుతాం అన్నమాట. ఇంతకుముందు ఏంటి, గాయత్రి మాతని పంచముఖముల మాతృస్వరూపిణిగా పూజించేవారు. అంటే దైవశక్తి కింద గాయత్రిని పూజించేవారు. ఇప్పుడు మనం తెలుసుకొని ఆ దైవశక్తి మనలోనే ఉంది అని మనం తెలుసుకోవాలన్నమాట. వేదమూర్తి తపోనిష్ట శ్రీ పండిత శ్రీరామ శర్మ ఆచార్య ఏకముఖిని అందించారు. ఏకముఖి అంటే ఒకే ముఖంతో ఉన్న గాయత్రి మాత. ఒక ముఖము, రెండు భుజాలు కలిగిన గాయత్రి మాత యొక్క చేతులలో కమండలము, పుస్తకము ధరించి హంసవాహినియే పూజింపబడుతోంది. కానీ కొన్ని చోట్ల పంచముఖి గాయత్రి చిత్రపటాలు కనిపిస్తాయి.
పంచముఖాలు జీవునికి కప్పి ఉన్న పంచకోశాలకు ప్రతీకలు. పంచకోశాలు అంటే అది మనకు తెలుసు కదా, ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, స్పిరిచువల్ బాడీ. అంటే అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విశ్వమయ కోసము, ఆనందమయ కోసము అని అవి పంచకోశాలు అనమాట. దశభుజములు దశ సిద్ధులను, ఎన్నో అనుభూతులను అందజేస్తాయి. అంటే గాయత్రి సాధన ఎక్కడ జరిగితే అక్కడ 10 అనుభూతులు, విశేషాలు, సంపదలు అనుభవానికి వస్తాయి. మనలో చాలామంది సాధన అంటే ఓ నియమిత స్థలంలో కూర్చొని జపం చేయడము, పూజ చేయడము అనుకుంటారు. అది మాత్రమే కాదు, ప్రారంభ దశలో ఇది అత్యంత అవసరమైనప్పటికీ పోను జీవితాన్ని సాధనామయం చేసుకొని సాగిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఫస్ట్ సాధనలో ఏం చేస్తారు, ఇలా కూర్చోవాలి, ఇలాగ చేయాలి అని ఎందుకు చెప్తారంటే ఒక నియమబద్ధమైన ఆచరణ ప్రకారం చేసుకుంటే వెళ్తే అదే అలవాటు అయిపోద్దని సలహా చెప్తారనమాట. తర్వాత ఇంక మనకి జప నిష్ట అవేమి అక్కర్లేదు, మనస్ఫూర్తిగా మననం చేసుకుంటే చాలు. నిజానికి జీవికి 5 శరీరాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పే శరీరాలు 5: అన్నమయ శరీరం, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం, విజ్ఞానమయ శరీరం, ఆనందమయ శరీరం. మనకి పైకి కనిపిస్తున్న ఈ స్థూల శరీరం ఒకటేమైనా పైకి ఒకటే కనిపించినా సరే మిగతా శరీరాలు 4 ప్రత్యక్షంగా మనకు కనపడకపోయినా అవి ఒకదాని మించి మరొకటి సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇప్పుడు ఏంటి, ఉల్లిపాయ ఫస్ట్ ఒక లేయర్ ఒలుస్తాం, తర్వాత ఇంకోటి వస్తుంది. సో అలాగే మనకు కూడా 5 శరీరాలు ఉంటాయి. ఆ శరీరాలన్నింటినీ చేసుకోవాలి. అప్పుడు మామూలుగా ఉన్న మనిషి మాధవుడు అవుతాడు అనమాట. ఒకే శరీరం అంటే ఒకే లేరు స్థూల శరీరం దాటి మనం అలా సూక్ష్మ శరీరంలోకి వెళ్ళి అలా కారణ శరీరం, మహాకారణ శరీరం. సో అవన్నీ దాటుకుని వెళ్తే అంటే అన్నమయ కోసం దాటి, ప్రాణమయ కోసం దాటి, మనోమయ కోసం దాటి, అలాగే విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, అంటే నిర్వాణమయ కోసం అవన్నీ దాటుకుంటూ వెళ్తే మనిషి మామూలుగా ఉన్న మనిషి మాధవుడు అవుతాడని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటి, మామూలుగానే ఉంటాడు మనిషి, మామూలుగా ఉన్న మనిషి జ్ఞాని అవుతాడు. జ్ఞాని అయిన తర్వాత ధ్యాని అవుతాడు, ధ్యాని అయిన తర్వాత యోగి అవుతాడు, యోగి అయిన తర్వాత మహర్షి అయిన తర్వాత రాజర్షి అయిన తర్వాత బ్రహ్మర్షి. సో అలాగే ఒక్కోటి స్టేజ్ దాటుకొని లాస్ట్కి మామూలు మనిషిగా ఉన్న మనిషి మహానుభావుడిగాను, ఆ తర్వాత పరమాత్ముడిగాను అవుతాడనమాట. సో ఇవన్నీ కూడా ఆత్మని ఆత్మతో కలిసి ఉన్న స్టేజెస్ అనమాట. ఈ స్టేజెస్ ఒక్కోటి దాటుకోవాలన్నమాట. అందుకే ఈ 5 శరీరాలను పంచకోశాలు అంటారు. ఇందులో మనకి 5 శరీరాల పంచకోశాల గురించి చెప్పారు. పంచకోశాలు చెప్పినా కూడా మనకి పత్రికారు మనకి 7 శరీరాలని చెప్పారు. ఇక్కడ ఆనందమయ కోసం వరకే చెప్పారు. అక్కడ మనకి విశ్వమయ కోసం, నిర్వాణమయ కోసం కూడా 2 చెప్పారనమాట. అంటే ఈ 5 స్టేజెస్ దాటిన తర్వాత ఆ 2 ఉంటాయి. ఏంటవి, అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం వరకు మేము వెళ్తాం. ఆనందమయ కోసం కూడా దాటిపోతే మనకి విశ్వమయ కోసం వస్తుంది. విశ్వమయ కోసం కూడా దాటిపోతే మనకి అప్పుడు నిర్వాణమయ కోసం వస్తుంది. సో ఇవన్నీ లేకపోయినా మనకి ఇక్కడ ఉన్నంత వరకు ఆనందమయ కోసం వరకు మనం వెళ్ళగలము. నిర్వాణమయ కోసం అంటే మన అవుట్ ఆఫ్ బాడీ అయిపోయిన తర్వాత ఎప్పుడో వెళ్తాం అన్నమాట. అవన్నీ తర్వాత ముందు మనకి ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం సుఖ సంతోషాలతో ఆధ్యాత్మికంగా బాగా ఎదిగి జన్మని మనం చివరి జన్మ చేసుకోవడం మన లక్ష్యం. చివరి జన్మ కావాలంటే మనకి ఎన్నో జన్మలు పడతాయి. సో ఉన్నంతకాలం భూమి మీద హ్యాపీగా, సంతోషంగా, మంచిగా 10 మందితో సరదాగా ఉంటే చాలు. అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. మనకున్న సమస్యలన్నీ పరిష్కారం అయిపోయి మనకు ఉన్న జీవితం సంతోషమయంగా ఉంటే చాలు. అదే మానవ లక్ష్యం. మనకు ఉన్నంత వరకు ఇంతే కదా, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలంటారు కదా. సో అలాగ ఉండడమే మన జన్మ లక్ష్యం. కాకపోతే ఈ మానవ జన్మ లక్ష్యం, ఇప్పుడు మనం ఉన్న లక్ష్యం వేరు. తర్వాత మానవ జన్మ లక్ష్యం తెలుసుకోవాలంటే మన జన్మను ఆఖరి జన్మ చేసుకోవాలి. అది మానవ జన్మ లక్ష్యం అనమాట. ఆ మానవ జన్మ లక్ష్యం అవడానికి మనకి ఎన్నో జన్మలు దాటుతాం. ఇప్పటికే మనం చాలా దాటాం కదా. మనం ఏంటి, కన్య సామ్రాజ్యం నుంచి వచ్చాం, వృక్ష సామ్రాజ్యం నుంచి దాటేసాం,
మాది జన సామ్రాజ్యం దాటేసా మానవ సామ్రాజ్యానికి వచ్చాం. మానవ సామ్రాజ్యానికి వచ్చినా ఇప్పుడు మనం దైవ సామ్రాజ్యానికి వెళ్ళే క్రమంలో ఉన్నాం. ఈ క్రమంలోనే ఇంకా ఇంకా ఎన్నో జన్మలు దాటారు. పత్రికారే 4-5 జన్మలు దాటిన తర్వాత ఇప్పుడు పైకి వెళ్ళారంట. పైకి వెళ్ళినా కూడా ఇంకా ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. ఎవరికి తెలియదు. ఎవరంతటా ఊహించుకోవడమే. ఆయనకి ఇంకా మంచి జన్మ వచ్చిందేమో, ఆయన మళ్ళీ మనలాగా జ్ఞాన ప్రచారం చేయడానికి మళ్ళీ ఇంకో జన్మ తీసుకున్నారేమో ఎవరికి తెలుసు. సో అన్నీ కూడా ఏది మన చేతుల్లోనే ఉండదు, అంతా దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. మొత్తానికి ఇక్కడంతా ఉండవలసింది ఏంటి? శరణాగతి. ఆ శరణాగతి ఎవరిని పొందాలంటే మనలో ఉన్న ఆత్మకి మనం శరణాగతి పొందాలి. మనలో ఉన్న ఆత్మకే మనం శరణాగతి పొందాలి అని చెప్తున్నాను అనమాట. సో ఇదండి ఈరోజు చెప్పింది. ఇంకా ఉంది. అది రేపటి నుంచి మనం తెలుసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.